ఎపిసోడ్ 25 లేడీస్ హాస్టల్. ఈరోజు మీ హీరో గారు వస్తున్నారటగా వాళ్ళ లెక్చరర్ని ఉద్దేశించి అంది. ఆ లెక్చరర్ ఒక వర్గాన్ని ప్రచారం చేస్తాడు, రాజకీయ ఉపన్యాసాలు ఇస్తాడు. ఎక్కడికి? మన హాస్టల్కే. ఏబీవీపీ మీటింగ్ ఉందట మధ్యాహ్నం. అయితే చూడాలి. పాఠం చెప్తుంటేనే ఆయన మొహం చూస్తూ కూర్చుంటావు. ఇప్పుడు రాజకీయ లెక్చర్ ఇచ్చినా అంతేనా? అవును, చూస్తాను. తప్పేమిటి? ఆ లెక్చరర్ అంటే నాకు ఇష్టం. అంత బాగుంటాడు కాబట్టి చూస్తాను అంది ఆ అమ్మాయి ఉక్రోషంగా. హాస్టల్లో అప్పుడప్పుడు పార్టీ మీటింగులు జరుగుతుంటాయి. పీడీఎస్యు, ఏబీవీపీల మీటింగులు ఎక్కువగా జరుగుతాయి. అమ్మాయిల్లో చాలామంది పార్టీలని అభిమానిస్తారు. మీటింగులకని అటెండ్ అవుతారు కానీ పబ్లిక్గా నేను పలానా పార్టీ అని చెప్పుకోరు. ఇంతలో టీవీ చూస్తున్న ఎవరో అదిగో వచ్చాడు చూడండి అని అరిచాడు. రాయన్న బౌలింగ్ చేయడానికి వచ్చాడు. కిరణ్మయి నిలబడిపోయింది. ఇప్పుడు చూడు, క్లియర్గా కనిపిస్తున్నాడు. అతడేనా రాయన్న? కాదనుకుంటాను అందో అమ్మాయి అనుమానంగా. కాదు, అతడే, నేను చూశానుగా. కాదంటుంటే నువ్వు చెప్పవే, అతడేనా రాయన్న అన్నదా అమ్మాయి. కిరణ్మయిలో ఏదో ఉద్విగ్నత బయలుదేరింది. ఏదో జరగబోతుందని మనసు చెప్తుంది. అతడే అతడే చాలా స్వరాలు ఒకేసారి అన్నాయి. కానీ లక్ష్మితో పాటు హోటల్లో నేను చూసింది ఇతడిని కాదే అందా అమ్మాయి అనుమానంగా. కిరణ్మయి గుండె వేగంగా కొట్టుకుంటుంది. అరచేతులు చెమట్లు పడుతున్నాయి. నువ్వెప్పుడు చూశావు? ఎవరో అడిగారు. లక్ష్మితో హోటల్ మోహినిలో చూశాను. ఒకసారి కాదు, 2 సార్లు చూశాను. అందరూ రాయన్నది మంచి పర్సనాలిటీ అంటే అతడు ఈ రాయన్నే అనుకున్నారు. ఆ అబ్బాయిది కూడా ఇలాంటి పర్సనాలిటీయే, కానీ మనిషి చాలా బాగున్నాడు, హీరోలా ఉన్నాడు అందా అమ్మాయి ఎగ్జైటింగ్గా. అంటే లక్ష్మికి కూడా చాలామంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. చాలామంది ఏమో కానీ వాళ్ళిద్దరూని అప్పుడు చూస్తే మట్టుకు చాలా క్లోజ్గా ఉన్నట్లు అనిపించారు. ఏమో బాబు, ఎవరి వెనక ఏం కథలున్నాయో అర్థం కావడం లేదు. పదండి పోదాం అంటూ గుంపుగా వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. కిరణ్మయి ఆ అమ్మాయిని గుర్తుపట్టింది. పైన గదుల్లో ఉంటుంది. పేరు ప్రీతి. ఒక్కసారిగా అందరూ వెళ్ళిపోవడంతో ఆ గదిలో నిశ్శబ్దం వ్యాపించింది. కిరణ్మయి అక్కడి నుంచి లైబ్రరీకి వడివడిగా వెళ్ళింది. ఆమె మనసంతా టెన్షన్తో నిండి ఉంది. ఏదో తీగ దొరికిన భావన. ఆమె పేపర్లన్నీ తొందరగా తిప్పింది. దాదాపు అరగంట వెతికాక ఆమెకి ఆ ఫోటో దొరికింది. లోకల్ పేపర్లో చివరి పేజీలో ఆంధ్రప్రదేశ్ నుంచి భారత్ క్రికెట్కి ఆశాకిరణం అన్న హెడ్డింగ్ క్రింద ఉంది ఆ ఫోటో. దాదాపు 4 కాలమ్స్ వ్యాసం. చూస్తుంటేనే అది డబ్బిచ్చి వ్రాయించుకున్న దానిలా ఉంది. ఆ పేపర్ పట్టుకుని ఆమె వేగంగా లైబ్రరీ నుంచి హాస్టల్కి వచ్చింది. ఆ పేపర్లో ఫోటో విజయ్ కుమార్ది. ఆమె మెట్లెక్కి పై అంతస్తులోకి వెళ్ళింది. ఆ గదిలో ప్రీతి ఒక్కతే ఉంది. లోపలికి వస్తున్న కిరణ్మయి వైపు ప్రీతి ఆశ్చర్యంగా చూసింది. కిరణ్మయి తన ఎగ్జైట్మెంట్ పైకి కనబడకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ, మీరు అపురూపలక్ష్మితో చూసిన అబ్బాయి ఇతనేనా అంది విజయ్ కుమార్ ఫోటో చూపిస్తూ. ఆ అమ్మాయి దానికి సమాధానం చెప్పకుండా, ఎందుకు అడుగుతున్నారు ఇదంతా అంది. ఇతను మాకు దూరపు బంధువు, అందుకని ఇంట్రెస్ట్. ప్రీతి ఆ ఫోటో వైపు తదేకంగా నిమిషం పాటు చూసింది. ఆ నిమిషం కిరణ్మయి తన జీవిత కాలంలో సుదీర్ఘమైన కాలంగా భావించింది. ఆ అమ్మాయి కిరణ్మయికి పేపర్ తిరిగి ఇస్తూ, ఇతను కాదు. మీకు బాగా తెలుసా? తెలుసు. అతను క్రికెట్ ప్లేయర్ కాదు, చాలా మామూలుగా ఉంటాడు. అతన్ని లక్ష్మితో కలిసి ఆఖరిసారి మీరెప్పుడు చూశారు? ఆ అమ్మాయి అనుమానంగా చూస్తూ, విజయ్ కుమార్ కాదన్నానుగా అంది. కిరణ్మయి రహస్యం చెప్తున్నట్టు, లక్ష్మిని మీరు చెప్పిన అబ్బాయితోనే నేను చూశాను. పోలీసులు ప్రశ్నలు అడుగుతుంటే నేనొక్కదాన్నే చెప్పాలేమో అనుకున్నాను అంది. పోలీసుల ప్రసక్తి వచ్చేసరికి ప్రీతి భయపడింది. మరేమీ ప్రశ్నలు వేయకుండా అపురూపలక్ష్మి చనిపోవడానికి వారం రోజుల ముందే అంది. కిరణ్మయి అక్కడి నుంచి వెంటనే టెలిఫోన్ బూత్కి వెళ్ళి వెంకటరత్నానికి ఫోన్ చేసింది. నాకు అర్జెంటుగా రాజారావు ఫోటో కావాలి అని వివరాలు చెప్పింది.
2 రోజుల్లో సంపాదించి ఇస్తాను అన్నాడు వెంకట్రత్నం ఉత్సాహంగా. వెంకట్రత్నంతో మాట్లాడి తిరిగి టీవీ రూమ్కి వచ్చేసరికి మ్యాచ్ అయిపోయింది. ఆమె తన గదికి వస్తూ ఉండగా బయట నుంచి రేఖ వస్తూ కనిపించింది. కిరణ్మయి ఆమెతో ఎప్పటినుంచో మాట్లాడాలనుకుంటుంది. రేఖ బాగా అలసిపోయినట్టు కనిపిస్తుంది. కిరణ్మయి వెళ్ళేసరికి ఆ అమ్మాయి తన కళ్ళకున్న కాంటాక్ట్ లెన్సెస్ తీస్తుంది. మే ఐ కమిన్? గుమ్మం దగ్గర నిలబడి అడిగింది. రేఖ మొహం తిప్పి చూసి ఎవరు అంది. నేను కిరణ్మయిని. రేఖ కళ్ళు చిట్లించి చూచి ఓ మీరా అన్నది గుర్తుపట్టినట్లు. రండి. కిరణ్మయి లోపలికి వస్తూ ఏం లేదు, మీరు లోపలికి వస్తుంటే చూశాను, పలకరిద్దామని వచ్చాను అంది నవ్వుతూ. రేఖ కూడా నవ్వి టీ తాగుతారా అంది, కళ్ళ లెన్సెస్ పాత్రలోంచి తీసి అల్మరాలో పెడుతూ. వద్దు అని కిరణ్మయి ఆ అమ్మాయితో కొంచెం సేపు పిచ్చాపాటి మాట్లాడి లేస్తూ మీకో విషయం చెప్పమంటారా అని అడిగింది. ఏమిటి? మీరు చాలా అందంగా ఉంటారు. రేఖ కాస్త సిగ్గుపడి థ్యాంక్స్ అంది. మీరు కళ్ళద్దాలు వాడరా? మీ గుండ్రటి ఫేస్కి గుండ్రటి ఫేమ్ అయితే బాగుంటుంది. స్కిన్ ఎలర్జీ ఉన్నట్టుందండి, అందుకే అద్దాలు వాడను. ఆ అమ్మాయితో కొంచెం సేపు మాట్లాడి కిరణ్మయి అక్కడ నుంచి సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఆమెను చూసి ఇన్స్పెక్టర్ ఆశ్చర్యపోయాడు. ఇలా వచ్చారేమిటి? ఆయన మీద కేసు పూర్తిగా కోర్టుకి వెళ్ళినట్టేనా, లేక ఇంకా పరిశోధనలోనే ఉందా? ఇంకా పరిశోధనలోనే ఉంది. ఎఫ్ఐఆర్ వేశాం అంతే అని ఆగి కంగ్రాచులేషన్స్, మీ ఆయన బాగా ఆడుతున్నాడని విన్నాను అన్నాడు. నేను కూడా ఢిల్లీ వెళ్ళాను. ఆయన మానసికంగా చాలా కుంగిపోయి ఉన్నారు. ఇన్స్పెక్టర్ గారు, ఒక్క విషయం చెప్పండి, ఆయనకి ఈ కేసులో శిక్ష పడుతుందా? ఐఎమ్ సారీ, పడవచ్చు. కేసు బలంగా ఉంది. ఎలా చెప్పగలరు అని ఆగి అవన్నీ కోర్టులో చెబుతాననకండి ప్లీజ్ అంది. అతను గదిలోంచి రావడం చూసిన వాళ్ళున్నారు. అతనికి ఆ అమ్మాయికి మధ్య ఉన్న పరిచయం గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా అతడు ఆ అమ్మాయి ఉత్తరాన్ని ఫోర్జరీ చేసిన విధానం అతడిని దోషిగా నిలబెడుతుంది అన్నాడు. ఆయన అపురూపలక్ష్మి గదిలోంచి బయటకు రావడం చూసిన అమ్మాయి రేఖ కాంటాక్ట్ లెన్సులు వాడుతుంది. అప్పుడే నిద్రలేచి బయటకొచ్చి అతన్ని చూశానని చెప్పింది ఆ అమ్మాయి. అప్పుడే నిద్రలేచి బయటకొచ్చిన వాళ్ళు కాంటాక్ట్ లెన్సులు పెట్టుకోరు. ఆ అమ్మాయికి కళ్ళజోడు లేదు. కాబట్టి మీరు కాస్త వివరంగా నిలదీస్తే ఆ విషయం బయటకొస్తుంది. నువ్వు చూసింది రాయన్ననేనా అంటే అవునంది. కాదేమో, కాస్త ఆలోచించు అంటే కాదేమో అంటుంది. క్షమించండి, ఇవన్నీ మీకు తెలియనివి కాదు, నాకు తెలిసిన పరిధిలో చెప్తున్నాను. ఇన్స్పెక్టర్ ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఇదంతా మీకెలా తెలిసింది అడిగాడు ఇన్స్పెక్టర్. నేను ఒక స్టూడెంట్లా ఆ హాస్టల్లో చేరాను సార్ అన్నదామె తల వంచుకుని. పక్కలో అగ్నిపర్వతం పేలినట్టు అదిరిపడ్డాడు ఇన్స్పెక్టర్. చాలాసేపటికి కానీ తేరుకోలేదు. మీరు చెప్తుంది నిజమేనా? అవును ఇన్స్పెక్టర్ గారు. అపురూపలక్ష్మి మరణ వార్త నా భర్తే కారణమైతే అది వేరే సంగతి. అలా కాని పక్షంలో ఆ అమ్మాయి మరణం సైకాలజీ పుస్తకాల్లో ఒక కొత్త అధ్యాయం అవుతుంది. మానసిక శాస్త్రవేత్తలు పరిశోధించడానికి ఒక టాపిక్ అవుతుంది. హాస్టల్లో కూతుళ్ల నుంచిన తల్లిదండ్రులకి హెచ్చరిక అవుతుంది ఆవేశంగా అంది కిరణ్మయి. ఇన్స్పెక్టర్ ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు. ఐఎమ్ సారీ, ఏదో ఆవేశంలో మాట్లాడేశాను అంది సిగ్గుపడుతూ. పర్వాలేదు, కానీ నాకు ఇంకా నమ్మకం కలగడం లేదు. ఆ రేఖ అనే అమ్మాయి ఆ విధంగా ఎందుకు చెప్పింది? చెప్పలేదు, మీరు చెప్పించారు. మీరు ప్రశ్నించిన విధానం అలా ఉండి ఉంటుంది. ఎటు చూసినా రాయన్న 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 అన్న పేరు వినపడడంతో ఆ అమ్మాయి కూడా ఆ గదిలోంచి బయటకు వచ్చింది. రాయన్నే అయి ఉంటాడు అనుకుంది. మీరు ఇంకో రకంగా ప్రశ్నించి చూడండి, ఇంకో రకమైన సమాధానం వస్తుంది. ఇంకో రకంగానా? అవును, అపురూపలక్ష్మికి రాయన్నే కాదు, మరో స్నేహితుడు కూడా ఉన్నాడు. ఇన్స్పెక్టర్ కుర్చీ వెనక్కి జారబడి మీరు బాంబు మీద బాంబు వేస్తున్నారు అన్నాడు. కిరణ్మయి మనసులో అనుకుంది. మొదటి రాత్రి ఇంట్లోంచి కట్టుబట్టలతో బయటకొచ్చి కోర్టుల చుట్టూ తిరిగి హాస్టల్లో అనధికారికంగా చేరి ఇన్ని బాధలు పడుతుంది. మీకు
విస్ఫోటనాల్లాంటి సత్యాలు చెప్పడానికి కాదు, నా భర్తని రక్షించుకోవడానికి. ఇన్స్పెక్టర్ అడిగాడు. అపురూపలక్ష్మికి ఇంకో స్నేహితుడున్నాడన్న విషయం మీకెవరు చెప్పారు? ప్రీతి అనే అమ్మాయి చెప్పింది. లక్ష్మి తిరిగేది రాయన్నతోనే అన్న రూమరు బాగా పాకిపోయేసరికి అందరూ మేం చూసామంటే మేం చూసామని అన్నారు. తప్పితే అది రాయన్నతోనా కాదా అన్న విషయం ఎవరూ ధృవీకరించలేదు. ఇన్స్పెక్టర్ లేచి మీరిక్కడే ఉండండి, అరగంటలో వస్తాను అని హడావిడిగా వెళ్ళిపోయాడు. అతడు తిరిగొచ్చేసరికి గంట పట్టింది. టోపీ బల్ల మీద పెడుతూ అన్నాడు, మీరు చెప్పింది నిజమే. ఆ రేఖ అనే అమ్మాయికి లెన్సెస్ లేకపోతే 2 అడుగుల దూరం కూడా కనబడదు. తను చూసింది రాయన్ననో కాదో సరిగ్గా చెప్పలేనంది. ఆ టైంలో కళ్ళకి లెన్సెస్ లేవట. మరి ఈ విషయమంతా ముందే ఎందుకు చెప్పలేదు అంటే మీరు అడగలేదు కదా అని సింపుల్గా అంది. ఇంకేమంటాం? కిరణ్మయి మనసుని ఒక సంతోష తరంగం కొట్టినట్లు అయ్యింది. నేను ప్రీతిని కూడా కలుసుకున్నాను అన్నాడు ఇన్స్పెక్టర్. మీరు చెప్పింది నిజమే. ఆఖరి రోజుల్లో అపురూపలక్ష్మి కలుసుకున్నది రాయన్నని కాదు, మరొకరిని. ఆ విషయం ప్రీతి చెప్పగానే మొత్తం ఫోటోలన్నీ తెప్పించాను. ఆ సర్కిల్లో ఉన్న మగ స్నేహితులందరినీ తెప్పించి చూపించాను. చివరికి అతనెవరో తెలిసింది. టెన్షన్తో వణికే స్వరంతో కిరణ్మయి అడిగింది. ఎవరతను? సారీ, చెప్పలేను. అతను చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో దగ్గర సంబంధం ఉన్న వ్యక్తికి బంధువు. మిగతా వివరాలు అడక్కండి. ఒక్కటి మాత్రం చెప్పగలను కిరణ్మయి గారు, ఈ హత్యతో గాని అతనికి సంబంధం ఉంటే అతనే ప్రెసిడెంట్ అయినా నేను వదిలిపెట్టను. ఆమె లేచింది. ఇన్స్పెక్టర్ కూడా లేచి అభినందిస్తున్నట్టు అన్నాడు. చాలా కష్టపడుతున్నారు. ఒక రకంగా మా కళ్ళు తెరిపించారు. మీ పరిశోధన మీరు కొనసాగించండి. నేను నా ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ సార్. మీరు ఇంత ఓపిగ్గా నేను చెప్పేది వింటారనుకోలేదు. ఇంత తొందరగా యాక్షన్ తీసుకుంటారనుకోలేదు కూడా. ఆమె చేతులు జోడించి వెనుతిరిగింది. వస్తూ అనుకుంది, పోలీస్ డిపార్ట్మెంట్ మీద నాకున్న అపోహలు పోయాయి. ఎంత క్రూరంగా ఆలోచించానో కదా. అదే టైంకి ఇన్స్పెక్టర్ అనుకుంటున్నాడు, గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఎంత మామూలుగా డీల్ చేస్తున్నావు ఈ కేసుల్ని. పోలీసులకి మానసిక శాస్త్రంలో ట్రైనింగ్ ఇస్తే బాగుండు కదా. కిరణ్మయి తిరిగి వచ్చేసరికి హాస్టల్ అంతా గగ్గోలుగా ఉంది. రేఖ కాంటాక్ట్ లెన్సెస్ సంగతి, ప్రీతి టీవీ చూస్తూ అన్న మాటల సంగతి అప్పుడే పోలీసులకు తెలిసిపోవడం, క్షణాల్లో వాళ్ళు ఎంక్వైరీకి రావటం, అమ్మాయిలు బెదిరిపోయారు. అనురాధ అయితే మరీను. ఆ అమ్మాయి ఎందుకింత కంగారు పడుతుందో కిరణ్మయికి అర్థం కాలేదు. నాకు ఒక్కదానికి ఆ గదిలో పడుకోవడానికి భయం వేస్తుంది. నువ్వు వస్తావా అని అడిగింది రాధ కిరణ్మయిని. అలాగే, తప్పకుండా వస్తాను చెప్పింది కిరణ్మయి తనలోని సంతోషాన్ని బయటకు పడనివ్వకుండా. నిజానికి ఆమెకు అనురాధతో చాలా మాట్లాడాలని ఉంది. కిరణ్మయి వెళ్ళేసరికి రాధ పక్కలు సర్దుతోంది. ఆమె ముఖం భావరహితంగా ఉంది. కానీ అప్పటిదాకా ఏడ్చినట్లు ఎర్రబడిన కళ్ళు చెప్తున్నాయి. భోజనం చేసి వద్దాం రా రాధా. నాకు ఆకలిగా లేదు. నువ్వు భోంచేసిరా. నాకు నిద్ర వస్తుంది. నేను పడుకుంటాను. ఆమె అప్పటికే నిద్రమాత్రలు వేసుకున్నట్లుంది. రాధా, నేనో ప్రశ్న అడగనా? అడుగు అంది అనురాధ. కానీ ఎలాంటి ప్రశ్న వస్తుందోనన్న ఆందోళన ఆమె స్వరంలో కనపడింది. జవాబు చెప్పాల్సిన అవసరం లేకపోయినా ప్రశ్న వినడానికి కూడా భయమే. ఎందుకిలా నిద్రమాత్రలకు అలవాటు పడుతున్నావు? వేసుకోకపోతే నిద్ర రాదు. నిద్ర లేకపోతే కాలేజీకి వెళ్ళలేను, చదువుకోలేను. అదే నిద్రెందుకు పట్టదని? పగలంతా శ్రమ పడతావు, రాత్రిళ్ళు చదువుకుంటావు. ఆటోమేటిక్గా నిద్ర రావాలిగా. అనురాధ మాట్లాడలేదు. రాధా, ప్రేమరాహిత్యం మనిషిని ఎంత బాధ పెడుతుందో, కుంగదీస్తుందో నాకు తెలుసు. కానీ నీ మనసును అర్థం చేసుకోగలిగే స్నేహితులున్నప్పుడు కూడా బాధని పంచుకోలేకపోతే అది క్యాన్సర్ కంటే క్రూరమైన జబ్బుగా మారుతుంది. మరో మందు లేనిది మరొకరితో పంచుకుంటే తగ్గేది మానసిక రుగ్మత. నాకన్నీ తెలుసు కిరణ్. కానీ కొన్ని ఆలోచనలకు పరిష్కారాలుండవు. కాలమే మాన్పాల్సిన గాయం అది. ఆ కాలం ప్రశాంతంగా గడిచిపోవాలంటే నిద్ర మాత్రలే మందు. రాధ
పడుకుంటూ అంది. తన మౌనంతో మరొకరు ఉరికంబం ఎక్కుతారని తెలిసి కూడా నోరు విప్పని ఆ అమ్మాయి మొండితనానికి కిరణ్మయికి విసుగు, కోపం వస్తున్నాయి. కానీ అంతలోనే అనుమానం. రాయన్నే హంతకుడని ఈ అమ్మాయి నమ్ముతోందేమో. అందుకే మిగతా విషయాలు బయటపడకపోతే చాలని ఆలోచిస్తుందేమో. గట్టిగా అడిగితే మొండికేసే స్వభావం రాదది.